హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుకింగ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లీలతో చాట్ చేయబోతున్నా. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, హెల్తీ కూడా అనమాట. పిల్లలకి చక్కగా చేసి పెట్టొచ్చు. ఇప్పుడు ఎండాకాలంలో ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంట్లో ఏమి ఉండవు సమయానికి. పల్లీలు ఇంట్లో ఉంటాయి కాబట్టి ఇవి ముందుగా ఒక 2 కప్పులు తీసుకొని ఇలా నీళ్లు పోసి నానబెట్టుకోండి. ఒక అరగంట గంట మీ టయాన్ని బట్టి నానబెట్టుకుంటే చక్కగా నానిపోతాయి. ఉడకడానికి ఎక్కువ టైం పట్టదనమాట. ఆ నానబెట్టిన నీళ్ళతో సహా పల్లీలని పొయ్యి మీద వేసేసుకోవాలన్నమాట. చిటికెడు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న కూరగాయలు మీ దగ్గర అందుబాటులో ఉంటాయి, అవి మీరు ఏవి తినగలిగితే అవి వేసుకోవచ్చు. ఇప్పుడైతే పల్లీలు మంచిగా ఉడికిపోయినాయి. ఆ నీళ్లు మాత్రం వంపడానికి ట్రై చేయకండి, మొత్తం ఇంకిపోయేదాకా ఉడికించుకోండి. తక్కువ వేసుకోండి. ఎక్కువ వాటర్ వేసి మళ్ళీ అవి వంపేస్తే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి. మనకి ఏవైనా అంతే, కూరగాయలన్నా ఇలా ఏమైనా ఉడికించడానికి నీళ్లు పోసుకున్నప్పుడు దానికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఎక్కువైతే వలబోసి దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి అనమాట. ఇప్పుడు ఒక 2 చెంచాలు నూనె పోసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర ధనియాలు వేసుకొని కొంచెం కమ్మటి వాసన వచ్చే వరకు వేపుకోవాలి. ఇవి పంటికి తగులుతావు, అక్కడక్కడ మంచి బాగుంటాయి అన్నమాట. అందుకని నేను కొత్తగా ట్రై చేశాను. దీంట్లో పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఎక్కువ వేసుకోండి. సన్నగా తరుక్కొని ఎక్కువ వేసుకోండి. ఒక కప్పు దాకా అన్నీ కలిపి వేసుకుంటే మంచిగా దాని ఫ్లేవర్ అంతా పల్లీలకు బట్టి మంచి అరోమా వస్తుంది అనమాట. పిల్లలు ఇష్టంగా తింటారు, పెద్దలు కూడా. సాయంత్రం పూట ఖాళీగా 4-5 ఇట్లా బయట బజ్జీలు అవి కొనుక్కోకుండా ఇంట్లో ఇలా ట్రై చేయండి. హెల్తీ కూడా చాలా మంచిది. ఒక 2 కప్పులు పల్లీలు ఉంటే చాలు, ఇంట్లో 10 తినొచ్చు అనమాట. ఇలా ట్రై చేయండి. మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టండి, అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. కామెంట్ కూడా చేసేయండి వీడియోలు ఎలా అనిపిస్తున్నాయో. ఇప్పుడైతే చక్కగా మనకి ఇందులో మగ్గిపోవాలన్నమాట. ఈ స్మెల్ అంతా దీనికి పట్టుకునేదాకా లైట్గా ఒక 2 నిమిషాలు అలా వేపుకొని మళ్ళీ ఇంకో వేరే గిన్నెలోకి పల్లీలన్నీ వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు క్యారెట్ తురుము, ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని వేసుకోండి మంచిగా అందులో కలిసిపోయేలాగా, పిల్లలు పడేయకుండా. క్యాప్సికమ్ ఒకటి పెద్దది ఎక్కువే వేసుకోండి, హెల్దీ కదా. ఇప్పుడేమో కీర దోశ అనమాట, చలవ చేస్తుంది కదా. మీకు టమాటా ఇంకేమైనా కావాలంటే వేసుకోండి. నా దగ్గర అయితే ఇవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇవి వేసా. చూసారు, ఇవంతా బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం మిరియాల పొడి, మనం ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి చూసుకొని కావాలంటే వేసుకోండి. కొంచెం నిమ్మరసం పిండుకోండి. నేనైతే ఇంకేం వేయలేదన్నమాట దీంట్లో. పెప్పర్ వేయలేదు, అలాగే ఇంకేం వేయలేదు. నిమ్మకాయ అయితే పిండుకున్నా. చూసారు ఎంత బాగుందో, కలర్ఫుల్గా కూడా ఉంటుంది, హెల్తీ కూడా అనమాట. నచ్చితే ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ పూర్తిగా వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.